హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి నా గార్డెన్లో ఉన్న మరి దానిమ్మ చెట్టు దగ్గరికి వచ్చానండి. చూడండి ఈ సంవత్సరం కూడా మరి మొదట హార్వెస్ట్లు అండి ఇవి. చూడండి ఎంత బాగా కాస్తుందో మా చెట్టు అయితేని. చూసారా, దిగపోసేసిందండి చెట్టు అంతానే. మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా పిందులేనండి, కాయలే ఎక్కడ చూసినాని, చిన్నవి పెద్దవి అన్నీ కూడా. సరే ఒక రేంజ్లో కాసింది. ఎన్ని అవి తీసుకురానండి కవర్స్, అందుకనేసి ఇంక నేను క్లాతులు కట్టేస్తున్నానండి. ఒక 4 కాయలు 3 కాయలు కలిపి ఒక్కొక్క క్లాతులు చింపేసండి అవి కట్టానండి నేను వాటికి. కాయలు అయితే బాగా కాస్తున్నాయండి, కానీ మాకు మైనస్ పాయింట్ ఏంటంటే ఉడతలండి శుభ్రంగా చెట్టు మీద కూర్చుని ఉడతలు శుభ్రంగా తినేస్తున్నాయి. పై లోపల ఉన్న కాయలన్నీ కూడా మాకు అందనివ్వట్లేదు, చాలా ఎక్కువగా కొట్టేస్తున్నాయి అన్నమాట. ఇంకేం చేయలేము కదండి ఉడతల్ని. ఇంకా మిగిలిన కాయలు ఏవైతే ఉన్నాయో అవే కోసుకుంటున్నాం, కానీ అయిన కాయలల్లో కొట్టేస్తున్నాయి. మేమేమో అవుతాయి కదా అని మేము ఉంచుతూ ఉంటే ఇవేమో తినేస్తున్నాయి అన్నమాట. చూసారా ఎలా పోసేసిందో, దిగపోసేసినాయండి కాయలు. మా ఇంటి పక్కనే వేసుకున్నాం అన్నమాట ఈ చెట్టు. అది హార్వెస్ట్ చేద్దామండి, ఇందులోని కొన్ని కాయలు వచ్చిన మట్టికి హార్వెస్ట్ చేద్దామండి. ఇంకా ఆయన హార్వెస్ట్ చేస్తున్నారు. ఇవి కాయలండి, ఇందులోని చిన్న సైజు పెద్ద సైజు రెండు ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయన్నమాట. కాయలు అయితే కొంచెం సైజు చిన్నగానే ఉంటాయండి మా కాయలు ఎప్పుడూని. చూసారా, కానీ కలర్ మాత్రం ఓ రేంజ్లో ఉంటాయండి. కలర్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి. లోపల కూడా గింజలు కూడా చాలా కలర్ ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. దానిమ్మ అన్నిటికి మంచిది కదండి ఆరోగ్యానికైతే. అన్ని ఫ్రూట్లో కంటే దానిమ్మ చాలా ఇంపార్టెంట్ కదా, మంచిది. కలర్ చూసారా ఎంత బాగుందో, సూపర్ ఉందండి. కాయలు అయితే చాలా కాస్తున్నాయి అన్నమాట, చాలా బాగా కాస్తున్నాయి. ఇగో చూసారా, అలా 3 కాయలండి ఒక క్లాత్లో మేము కట్టేస్తున్నాం అన్నమాట. కట్టేసి అలాగా ఉంచుతున్నామండి. కొన్ని అన్నా కాపాడుకోగలుగుతున్నాం అన్నమాట, లేకపోతే వచ్చేసి కొట్టేస్తున్నాయి అన్నమాట. కానీ ఉడతలకున్న ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ ఉడతలు ఉండటం వల్ల అలా కొడుతున్నాయి కానండి. లేదంటే ఒక కాయ మొదలు పెట్టిందంటే కాయ కంప్లీట్ అయ్యాక ఇంకో కాయకి వెళ్తలేదండి. అది మాత్రం మంచి గుణం ఉందండి ఉడతల దగ్గర అయితే కనుక. అయిగో చూసారా, అప్పుడే కాయలు బుట్ట నిండిపోయిందండి, చాలా బాగా కాస్తున్నాయి అన్నమాట. చూసారు కదా, నేను మరి దానిమ్మ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో, కాపంతా అయిపోయిన తర్వాత ఎలా పూనింగ్ చేసుకోవాలో, మళ్ళీ ఎలా రెడీ చేసుకోవాలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. అవి మీరు చూడండి, చూస్తే అలా చేసుకోవచ్చు అన్నమాట. దానిమ్మ చట్నీ కాసేసిన తర్వాత అలా వదలకూడదండి. అదిగో చూడండి, చిన్న రంధ్రం ఉందా, ఎంత ఎర్రగా ఉన్నాయో చూసారా. లోపల గింజలు అంత ఎరుపు, పైన ఎంత ఎరుపు ఉంటుందో లోపల గింజలు కూడా అవే ఎరుపు ఉంటున్నాయి అన్నమాట. అయిగోనండి, నేను కోసినవి ఇంటికి పైకి తెచ్చేసామండి, ఇంట్లోకి తెచ్చేసాను నేను. చూసారు కదా ఎంత బాగున్నాయో, 2 బుట్టలు నిండా నిండిపోయినాయండి. ఆర్గానిక్గా కదా, ఏ మందులు కొట్టకుండా మన చేతులతోటి మన ఎదురుగుండగా మన కళ్ళ ముందు పెరిగినాయి కదా ఇవి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. హార్వెస్ట్లప్పుడు చాలాగా మనం ఆకుకూరలు కూరగాయలే కాకుండా ఇలాంటి ఫ్రూట్స్ కూడా మనం ఇంటి దగ్గరే పెంచుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే అండి, అసలని మాటల్లో చెప్పలేమన్నమాట. మేమైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది కాయలు కోసినప్పుడల్లా. వర్షాకాలం వచ్చేసరికి నాకు ఈ కాయలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అవుతాయండి హార్వెస్ట్లు. ఇది ఫస్ట్ హార్వెస్ట్. అదిగో చూడండి, నేను ఒలిసాను. లోపల చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయో గింజలు, చాలా బాగున్నాయి కదండి. ఇంకోటి కూడా కట్ చేశానండి నేను, చూపిస్తాను చూడండి. అదిగోనండి, ఇది కూడా కట్ చేశాను చూడండి, లోపల ఎంత ఎర్రగా ఉన్నాయో. అలాగే ఉంటాయండి గింజలు. ఒకవేళ మనం కోసేటప్పుడు చిన్న ఏదైనా కోసేస్తే కనుక ఏదైనా తెలుపు రావచ్చు, కానీ లేకపోతే టైట్ అయ్యాక ఉంటే మాత్రం కంపల్సరీ అలా ఉంటాయి గింజలు. ఇంకొక వీడియోలో నేను చూపిస్తానండి, గింజలు కూడా ఒలిసి నేను చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయో అని, షార్ట్లో పెడతాను నేను. చూశారు కదా, మరి మీరు కూడా ప్లేస్ ఉంటే కనుక ఇంటి దగ్గర కంపల్సరీ దానిమ్మ మాత్రం వేసుకోండి. ఇది ఏ పెట్టుబడి ఉండదండి, చూసి ఆనందించండి. సరేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.